నా పెళ్లి కోసం అన్నయ్య హుండీ పెట్టి డబ్బు దాచినట్టు నువ్వు కూడా దాస్తున్నావా? అవునక్క. ఇప్పుడు ఇవన్నీ ఎందుకే? ఆడపిల్లవి ఒక్కదానివే కష్టపడుతున్నావని మేం బాధపడుతూ ఉంటే, నా పెళ్లి కోసమని, దాని చదువు కోసమని అన్నయ్యలాగా రాత్రింబవళ్ళు కష్టపడుతూనే ఉంటావా? నీ భవిష్యత్తు గురించి ఆలోచించవా? ఇక్కడ భవిష్యత్తు నీది నాది అంటూ మనసులు మారుతూ ఉంటాయక్క. ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి అసలు నేను ఆ మాట అనడం కూడా తప్పే. కానీ ఎప్పటికైనా నువ్వు ఇంటికి వెళ్లాల్సిన దానివి. నాకు అలాంటి ఉద్దేశం లేదు. నేనెక్కడికి వెళ్ళను. నా గురించి ఆలోచించొద్దు. ఉన్నది తిని ఇక్కడే పడుంటాను. సరే సరే అక్క, త్వరలోనే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మొదటి రోజు సవారికి పోయి డబ్బులు తీసుకొచ్చాను. సంతోషంగా ఉండాలి, కానీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పదండి, అందరం కలిసి భోంచేద్దాం. రండి. పాపం, మన కోసం అది పొద్దునుంచి కష్టపడొచ్చింది. ఇప్పుడు దాన్ని బాధ పెట్టడం ఎందుకు? సరే పదండి, భోంచేద్దాం. రామ్మా. ఎంత పొగరుండదే నీకు? ఏం చేస్తున్నారు మీరు? మా ఇంటికి వచ్చి మా అక్కని కొడతారా? మరి మా అన్నని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటుండారా? మా అన్న రక్తం కళ్ళ చూసిన ఆ పొద్దే మీ అందరి అంతం చూడాల్సింది. మా వల్ల ఏదో తప్పు జరుగుండాది, మీకేదో మంచి చేయాలని మా అన్నొస్తే అంత పెద్ద మనిషిని పట్టుకొని అవమానిస్తారా? ఎవరిని అవమానిస్తున్నారండి? అసలు మాతో పని లేకుండా మీ పాటికి మీరే నిర్ణయాలు తీసుకోవడం, ఇలా ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టడం పద్ధతేనా? మా బాధలేమో మేము పడుతున్నాం, మీ వల్ల జరిగే నష్టాలు చాలు. మా అన్న ఈరోజు మా మధ్య లేకపోయినా మేము ఎలా బతకాలో మాకు తెలుసు. మమ్మల్ని మేము ఎలా బ్రతికించుకోవాలో మాకు తెలుసు. మా కోసం మీరు ఏ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. మాతో సంబంధాలు కలుపుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మమ్మల్ని ఇలా వదిలేయండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా ఏందన్నా వీళ్లతో మాట్లాడేది? పదన్న పోదమో. నీ ముందు కనీసం నిలబడ్డానికి కూడా పనికిరాని వాళ్ళు ఇన్ని మాటలంటుంటే నిలబడి చూస్తావేందన్నా? పదన్న పోదమో. ఒక్క నిమిషం ఉండమ్మా. చూడమ్మా, ఆవేశం ఎప్పుడు తప్పు చేయిస్తుంది. పిల్లలు కాబట్టి వాళ్ళు ఆవేశపడుతున్నారు. దానివల్ల నష్టం తప్ప లాభం ఉండదు. పెద్దవాళ్ళం, వాళ్ళ భవిష్యత్తు గురించి మనమే ఆలోచించాలి. వాళ్ళ జీవితాలు బాగుపరచాలి. మేమేదో మిమ్మల్ని బాధ పెట్టాలనో ఇబ్బంది పెట్టాలనో రాలేదు. పిల్లలు ఆలోచించే పరిస్థితుల్లో లేరు. పెద్దవాళ్ళు మీరైనా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండమ్మా. వస్తాను. ఇది చాలు. ఇక ఈ పెళ్లి జరగదని అర్థమైపోయింది. ఎస్, యు ఆర్ ట్రూ. అర్జున్ బాబా ఇక నావాడే. పద.
చాలన్నా చాలు. వాళ్ళీ మాదిరి పోయినప్పుడల్లా నిన్నిట అవమానిస్తా ఉండారు. ఈ రోజు నా కండ్ల ముందే నిన్ను అవమానిస్తుంటే నీకెట్లుండాదో నాకు తెలీదు. నాకైతే రక్తం మరిగిపోతుండాదన్నా. పొరపాటు జరిగినది, ప్రాణం పోయుండాది. యాక్సిడెంట్ చేసిన వాళ్ళందరూ ఇట్టదా వాళ్ళ ఇళ్లకి వెళ్లి బతిమలాడుతుండారా? కావాలని చంపినోళ్లే మాకేమీ తెలీదని తప్పించుకొని తిరుగుతుండారు. నువ్వేమిరా అంటే వాడేమో తప్పు చేసినాడని వాళ్ళకేమన్నా సహాయం చెయ్యాలని వాళ్ల చుట్టే తిరుగుతున్నావు. నాకు జరిగిన అవమానం గురించి నువ్వు ఆలోచిస్తున్నావమ్మా. కానీ ఆడపిల్లలు రేపు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని నేను భయపడుతున్నాను. ఏ మగదిక్కు లేకపోతే ఈ రోజుల్లో ఆడపిల్లలు ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తున్నాం కదా. అలాంటిది వాళ్ళకి నాన్న లేడు, ఉన్న అన్న వెళ్ళిపోయాడు. ముగ్గురు ఆడపిల్లలు ఎలా బ్రతుకుతారమ్మా? అందుకే ఆ అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకుంటే ఆ ఇంటికి అండగా నిలబడినట్టు ఉంటుంది అనుకున్నాను. నువ్వెన్నైనా చెప్పన్నయ్యా, అలాంటోళ్ళు మన ఇంటికి కోడలుగా రావడానికి పనికిరారు. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడే వైశాలి లాంటి అమ్మాయే ఇంటి కోడలుగా వస్తే మంచిది. అంతేగాని నువ్వంటే మర్యాద లేని అమ్మాయి ఇంటి కోడలుగా వస్తే ఈ ఇల్లు ప్రశాంతంగా మాత్రం ఉండదు.